ప్రభువునందు ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈ దినం మరి ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, ఈ మధ్యకాలంలో క్రిస్మస్ ఎప్పుడు మొదలైందో అప్పుడు మతోన్మాద జాడ్యం పట్టిన వాళ్ళు క్రైస్తవులను ప్రశ్నిస్తూ, మీ ప్రభు పుట్టినరోజు ఎప్పుడో చెప్పు, ఆయన నిజంగానే పుట్టాడా, పుడితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పు అని ప్రశ్నిస్తున్న వారికి సరైన ఆధారాలతో ఈ వీడియోను మీ ముందుకు తీసుకువచ్చాను. కాబట్టి చివరి వరకు చూడండి, చాలా లోతైన సంగతులను తెలుసుకోండి. ముందుగా మతోన్మాదులు ఏమన్నారో చూడండి. దానికంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే క్యాన్సర్ పాపకే హెల్ప్ చేయమని అడిగాను. మీకు వీలైతే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కు మీ విలువైన సహాయాన్ని అందించగలరని ఆశిస్తూ ఇక వీడియో చూడండి. శ్రీకృష్ణుడి జన్మస్థలం, డేటు, టైంతో సహా నేను చెప్తాను. నక్షత్రం అన్నిటితో సహా నువ్వు వీటిని చెప్పగలుగుతావా? నాకు ఇప్పుడు చూపించు. నా దగ్గర భగవద్గీత లేదు, నేను చూపిస్తాను. నీ దగ్గర బైబిల్ ఉంటుంది కదా, నువ్వు చూపించు. నేను యేసు ప్రభు నిజమైన దేవుడు, నాకు తెలుసు. ఆ విషయం చెప్తున్నాను. నీకు తెలుస్తాం కాదు, పుట్టాడు అంటున్నావు కదా, పుట్టిన డేట్ చూపించు నాకు. పుట్టిన డేట్ చూపించు. యేసు ఏ సంవత్సరం, ఏ నెల, ఏ తారీఖున లేదా ఏ రోజున పుట్టాడన్న దాని మీద సువార్తలన్నీ సైలెంట్గా ఉన్నాయి. ఏ సంవత్సరం, ఏ నెల, ఏ తారీఖున లేదా ఏ రోజున పుట్టాడన్న దాని మీద సువార్తలన్నీ సైలెంట్గా ఉన్నాయి. డేట్ చెప్పాల్సిందే, రెండో మాట్లాడలేదు. చెప్పాల్సిందే, చెప్పాల్సిందే, రెండో మాట్లాడలేదు. చెప్పాల్సిందే. రాముడు ఎప్పుడు పుట్టాడు చెప్పండి. నవమి నాడు పుట్టాడు, రామాయణంలో ఉంది. కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు, శ్రావణ బహుళాష్టమి భాగవతంలో ఉంది. ఏపీ ఎప్పుడు పుట్టాడు, బైబిల్లో లేదు. బైబిలే ఫేక్, సింపుల్. చూశారు కదండి ప్రియులారా. అయితే బైబిల్ నుండి మతోన్మాదుల నోరు ముయ్యిద్దాం రండి. కానీ ఒక విషయం మీరు గమనించాలి. అదేంటంటే, ఈ వీడియో క్రీస్తు వారు 25న పుట్టారని నేను ప్రూఫ్ చేస్తానని మాత్రం అనుకోకండి. ఆయన ఎప్పుడు పుట్టాడు అన్న ఖచ్చితమైన డేట్ మాత్రం చెప్తాను, వినండి. ముందుగా మనకు ఈ విషయం తెలియాలంటే బైబిల్లోని బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి తండ్రి అయిన జకరియా గారి దగ్గరకు వెళ్ళిపోవాలి. ఒక్కసారి బైబిల్ను ఓపెన్ చేసి లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనాన్ని పరిశీలిస్తే, యోదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే. ఆమె పేరు ఎలిజబెతు. ఈ వచనంలో లూకా గారు మనకు ఒక సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదేంటంటే, ఎవరైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి తండ్రి అయిన జకరియా గారు ఉన్నారో ఆయన అబియా తరగతికి చెందినవారు అని చెప్తున్నారు. ఇంతకు ఈ అబియా తరగతి ఏంటి? ఇది గనక మనం పట్టుకుంటే క్రీస్తు వారి డేట్ ఆఫ్ బర్త్ మనకు దొరుకుతుంది. దీనికోసం మనం ముందుగా పాత నిబంధనలోని దావీదు గారి కాలానికి వెళ్ళిపోవాలి. దావీదు గారు చేసిన తెలివైన పని ఏంటంటే, ఆయన రాజుగా ఉన్న సమయంలో యెరూషలేము దేవాలయంలో ఉన్న యాజకుల విషయంలో కానీ, సైనికుల విషయంలో కానీ, పనివారి విషయంలో కానీ ప్రతి ఒక్కరికి ఒక టైం టేబుల్ సెట్ చేసి, నువ్వు పలానా టైంలో వచ్చి నీ పని చెయ్యి, నీకు పలానా టైంలో నీ వంతు వస్తుంది అని చెప్పి టైం టేబుల్ సెట్ చేశారు. చూడండి, స్కూల్లో పిల్లలకి టీచర్స్ పాఠాలు ఏ టైంలో చెప్పాలో హెచ్ఎం గారు టైం టేబుల్ వేస్తారు. మార్నింగ్ తెలుగు, తర్వాత ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్, నెక్స్ట్ సోషల్ అండ్ సైన్స్, ఇలా ఎలాగైతే షెడ్యూల్ ఉంటుందో అలాగే దావీదు గారు కూడా ఒక టైం టేబుల్ వేశారు. ఆ టైం టేబుల్లో ఒక టైం అబియా తరగతి. ఆ తరగతిలో యాజకత్వం చేసే పని జకరియా గారిది. దానికంటే ముందు యూదుల క్యాలెండర్ని ఇంగ్లీష్ క్యాలెండర్తో కంపేర్ చేసి చూద్దాం. అప్పుడే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒక్కసారి చూడండి. ఇదే ఆ క్యాలెండర్. ఇందులో యూదుల మొదటి నెల నిస్సాన్. ఇది మన గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చ్ 16 నుండి ఏప్రిల్ 15 మధ్యలో వస్తుంది. అనగా మనకున్న నెలల్లో ఒక నెల సగం నుంచి మరొక నెల సగం మధ్యలో వస్తుంది అన్నమాట. ఇలా చూసుకుంటే 2వది ఇయర్, 3వది సివాన్, 4వది తమ్మూజ్, 5వది ఈవ్, ఇలా చివరి నెల ఆధార్. ఇది మనసులో ఉంచుకొని ఇప్పుడు మొదటి దినవృత్తాంతములు గ్రంథం 24వ అధ్యాయం 1 నుంచి చూస్తే, అహరోను సంతతి వారికి కలిగిన వంతులేవనగా అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. నాదాబు, అబీహుయును సంతతి లేకుండా తమ తండ్రి కంటే ముందుగా చనిపోయిరి గనుక ఎలియాజరు, ఈతామారును యాజకత్వము జరుపుచూ వచ్చిరి.
దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహిమేలేకును ఏర్పరిచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించెను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలో పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడరి గనుక ఎలియాజరు సంతతి వారిలో 14 తమ పితరుల ఇంటి వారికిని పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికిని పెద్దలుగాను నియమింపబడిరి. ఈ విధంగా చూస్తే ఎలియాజరు సంతతి వారిలో 16 మంది మరియు ఈతామారు సంతతిలో 8 మంది, మొత్తం కలిపి 24 మంది వచ్చారు. వీరు ఎన్నికైన యాజకులు, ఆలయానికి సేవ చేయు యాజకులు. వీరిని ఇప్పుడు 12 నెలలకు సరిపోయేలా నియమించాలి. అంటే ఒక్కొక్క నెలకు 2 యాజకులు చొప్పున వస్తారు. అందులో ఈ అబియా ఎవరో మనం తెలుసుకోవాలి. చూద్దాం. 6వ వచనం నుండి చూస్తే, లేవీల్లో శాస్త్రిగానున్న నేతానేలు కుమారుడగు షేమాయ రాజు ఎదుటను, అధిపతుల ఎదుటను, యాజకుడైన సాదోకు ఎదుటను, అబ్యాతారు కుమారుడైన అహిమేలేకును ఎదుటను, యాజకుల ఎదుటను, లేవీల ఎదుటను, పితరుల ఇండ్ల పెద్దలైన వారి ఎదుటను వారి పేర్లు తాకాలు చేశాను. ఒక్కొక్క పాత్రలో నుండి ఒక పితరుని ఇంటి చీటి ఎలియాజరు పేరటను, ఇంకొకటి ఈతామారు పేరటను తీయబడును. ఇలా వీళ్ళ పేర్లు మీద చీటీలు తీయడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరిగిందో అది దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 7వ వచనం నుండి చూస్తే, మొదటి చీటి యెహోయారీబుకును, రెండవది యోదాయాకును, మూడవది హరీమునకును, 4వది సెయోరీమునకును, 5వది మల్కియాకును, 6వది మియామీనుకును, 7వది హక్కోజునకును, 8వది అబియాకును. ఇక్కడ దొరికాడండి అబియా. ఇంకా ఇతని తర్వాత చూస్తే చాలా చీట్లు వస్తాయి. అవన్నీ వివరించడానికి సమయం లేదు కనుక అబియా వరకు మనకు చాలు. ఇప్పుడు ఈ అబియా చీటి 8వది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్న నెలకు 2 చెప్పున యాజకత్వం చేయడానికి దావీదు గారు ఈ 24 12 నెలలకు 2 చెప్పున నియమించారు అనుకున్నాం కదా. అలా చూస్తే హక్కోజు, అబియా అన్న 2 ఒకే నెలలో వస్తారు. కాబట్టి మొదటి నెల యెహోయారీబుకు మరియు యోదాయాకు, అలాగే 2వ నెల హరీమునకును మరియు సెయోరీము, అలాగే 3వ నెల మల్కియా మరియు మియామి, చివరిగా 4వ నెల హక్కోజు మరియు అబియా. ఈ అబియా తరగతిలో వాడే జకర్యా గారు. ఇప్పుడు మనం మరలా జూస్ క్యాలెండర్ దగ్గరకు వస్తే ఇందులో 4వ నెల తమ్మూజ్. ఈ నెల మన క్యాలెండర్ ప్రకారం జూన్ 16 నుండి జూలై 15 వరకు వస్తుంది. ఈ జూన్ నుండి జూలై వరకు ఉన్న తరగతి అబియా తరగతి. ఇందులో సేవ చేయడానికి వెళ్తున్నారు జకర్యా గారు. అప్పుడేం జరిగిందో చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనం నుండి చూస్తే, జకర్యా తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చెప్పున ప్రభువు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. అది ఇందాక చెప్పుకున్నాం కదా, దావీదు గారు వంతులు నియమించారని. అలాగే ఇతనికి ఆ వంతు వచ్చింది. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చెయ్యుచుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదవు అని అన్నారు. తర్వాత అతని వంతు పూర్తి అయిన తర్వాత అతను ఇంటికి తిరిగి వస్తారు. అప్పుడేం జరిగిందో చూడండి. 23వ వచనం నుండి చూస్తే, అతడు సేవ చెయ్యు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. 24వ వచనంలో, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయినది. అయితే జకర్యా గారు ఇంటికి రావడానికి ఒక 2 days పట్టిందనుకోండి. ఆ తర్వాత ఆయన ఎలిజబెత్ గారితో కలిసిన తర్వాత ఆవిడ జూలై నుండి ఆగస్టులో ప్రెగ్నెంట్ అయ్యింది. ఇది ఇలా మనసులో ఉంచుకొని మనం మరియమ్మ గారి దగ్గరకు వద్దాం. అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనంలో, 6వ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా.
ఎవరి 6వ నెలలో మరియమ్మ దగ్గరకు గాబ్రియేలు దూత వచ్చింది అంటే ఎలిజబెతు గారి 6వ నెలలో, అనగా అప్పటికి బాప్తిస్మం ఇచ్చు యోహాను గారికి 6 నెలలు పూర్తయినవి. అలాగే మరియమ్మ తల్లి యేసుక్రీస్తు వారి రాకకు ఎప్పుడైతే అంగీకరించిందో అప్పుడు ఆమె గర్భాన క్రీస్తు వారు పడ్డారు. అంటే యోహాను గారికి 6వ నెల వచ్చినప్పుడు క్రీస్తు వారు మరియమ్మ గారి గర్భాన పడ్డారు. అంటే క్రీస్తు వారి కంటే 6 నెలలు యోహాను గారు పెద్దవారు. ఇప్పుడు మరలా మనం యూదుల క్యాలెండర్ దగ్గరకు వస్తే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఎలిజబెతు గారి గర్భాన పడ్డది జూలై టు ఆగస్టు మధ్యలో అనుకుంటే, అక్కడి నుండి లెక్క పెడితే ఏవు నుండి టిబెట్కు 6 నెలలు. ఎలిజబెతు గారికి ఆ టిబెతు నెలలో మరియమ్మ గారు గర్భవతి అయ్యారు. అక్కడి నుండి సరిగ్గా 9 నెలలు లెక్క పెడదాం. షేవాత్తు నుండి చూస్తే సరిగ్గా 9 నెలలు తిష్రే వస్తుంది. అది మన క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 16 నుండి అక్టోబర్ 15కు వచ్చి ఆగుతుంది. సరిగ్గా యేసుక్రీస్తు వారు 9 నెలలకే పుట్టారని ఎలా చెప్పగలము అంటే దానికి కూడా ఖచ్చితమైన ఆధారం బైబిల్లో ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 6వ వచనం పరిశీలిస్తే, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. అంటే కరెక్ట్గా ప్రసవ దినములు పూర్తవ్వగానే మన ప్రభు వారు పుట్టారు. ఈ లెక్కను చూస్తే ఆయన సరిగ్గా అక్టోబర్ 20 టు 25 మధ్యలో పుట్టారు. ఆయన ఎప్పుడు పుట్టారు అనడానికి బైబిల్ ఇచ్చిన సమాధానం అక్టోబర్ 20 నుండి 25. నా విశ్లేషణ ప్రకారం అక్టోబర్ 22న పుట్టి ఉండవచ్చు. మతోన్మాదులు అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరికిందని ఆశిస్తూ మరి ఒక అంశంతో మరలా కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.